కొంతమంది ఫిమేల్స్కి అంటే నేను చాలా మందిని చూస్తుంటా ఫ్యామిలీస్లో కూడా బ్యాక్ టు బ్యాక్ మిస్కరేజ్ అవుతుంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. దానికి రీజన్ వేరు, దానికి రీజన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. ఓకే, దాని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము, దానికి ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి, జెనెటిక్ టెస్ట్ అవ్వచ్చు, వేరే టెస్ట్లు అవ్వచ్చు, అవన్నీ అసెస్ చేస్తాము. అది అసెస్ చేసి మన ట్రీట్మెంట్ పద్ధతిని మార్చుకుంటాము. ఓకే, బట్ అంటే లైక్ వీళ్ళు వీక్ అవుతుంటారు, బట్ దానికంటే ఒక ప్రాపర్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అదే చెప్తున్నాను, జెనెటిక్ కండిషన్స్ అవ్వచ్చు, ఓకే, మేజర్ అని చెప్పలేము. ఎన్ని టెస్ట్లు చేసినా కూడా 50% కేసెస్లో రీజన్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఓ ఎస్, సో కొన్ని ఇఫ్ యూఆర్ లక్కీ అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ దట్ క్యాన్ బి కరెక్టెడ్. కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది హస్బెండ్లోనే ఉండొచ్చు, వైఫ్లోనే ఉండొచ్చు, కానీ అవి సప్రెస్డ్గా ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే బేబీ ఫామ్ అవుతుందో ఆ బేబీలో అది స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ అవుతుంది ఆ డిఫెక్ట్ అనేది, అవి మిస్క్యారేజ్ అవ్వచ్చు. కొంతమంది యూట్రస్ లోపల షేప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి కరెక్ట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్.